యూనివర్సల్ స్టార్ హీరోస్, ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోస్ నుంచి ఏడాదికి 1 లేదా 2 సినిమాలు రావడం ఎక్కువగా విశేషంగా చెప్పుకోవచ్చు. అలాంటిది 7-10 వయసుకు దగ్గరవుతున్న కుర్ర హీరోలకు పోటీగా 5-6 సినిమాలు సంవత్సరానికి విడుదల చేస్తున్నారంటే కమల్ హాసన్ గారిని గొప్పగా చెప్పుకోవచ్చు. కమల్ హాసన్ గారు రానున్న ఈ సంవత్సర కాలంలో 5-6 సినిమాలు రాబోయే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అన్బుమణి, అరువుమణి దర్శకత్వంలో తన 237వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా తీయడం జరిగింది. అలాగే శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమాను, ప్రభాస్తో కలిసి కల్కి సినిమాను తీయడం జరుగుతుంది. ఇది కాక 2 సినిమాలు కొత్తగా ఒప్పుకోవటం, ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం వింతగా చెప్పుకోవచ్చు.